ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మీ లైఫ్లో ఒక విచిత్రమైన సిచ్యువేషన్. ఇది ధనుసు రాశి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఒకవైపు ఆదాయం బాగా ఉంటుంది, మరోవైపు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. జూన్ వరకు సపోర్ట్ బాగుంది. జూన్ తర్వాత సడన్ ట్విస్ట్. అసలు ఈ పరాభవనామ సంవత్సరం మీ లైఫ్ని ఎలా మార్చబోతుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మొదటిగా మనం చూసినట్లయితే ధను రాశిలో వచ్చే నక్షత్రాలు పాదాలు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1వ పాదం ఇవి. సో ఇక్కడ నక్షత్రాలు పాదాలు అవి ఇచ్చాం కదా, అది ఆ నక్షత్ర పాదాలు ఈ రాశిలోకి వస్తాయి. ఈ సంవత్సరం మీకు మంచి న్యూస్ ఏంటి అంటే ఆదాయం ఎక్కువగా ఉంది, అంటే బలంగా ఉంది. ఆదాయం 14, వ్యయం చాలా తక్కువగానే ఉంది. వ్యయం 8 వరకు అంటే తక్కువే. డబ్బు వస్తుంది అండ్ సేవింగ్స్ కూడా చేయగలుగుతారు. కానీ ట్విస్ట్ ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ, కొంత అవమానం, ఈగో హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా. రాజపూజ్యం 5, అవమానం 6 అంటే గౌరవం ఉంది కానీ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి అనేది కనిపిస్తుంది. తర్వాత 2025 నుంచి 33 వరకు గురుగ్రహ అతిచార యోగం అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ గురుగ్రహ అతిచార యోగం ఉన్నప్పుడు సడన్ మార్పులు, ప్లాన్స్ మారిపోవడం, ఎక్స్పెక్ట్ చేయని ఈవెంట్స్ అనేవి రావడం అనేది గురుడు అతిచార యోగంలో ఇస్తూ ఉంటారు చాలాసార్లు. తర్వాత గురుడు 7వ స్థానంలో ఉంటున్నారు జూన్ నుంచి మనకి అక్టోబర్ వరకు. జూన్ టు అక్టోబర్ మధ్యలో గురుడు 7వ స్థానంలో ఉంటారు ఈ ధనుస్సు రాశి వాళ్ళకి. అంటే చూసుకుంటే ఇక్కడ మనకి ఇది ధనురాశి కదా, ధనురాశి నుంచి ఇక్కడ సప్తమం 7వ స్థానంలో జూపిటర్ గురుడు ఉంటున్నారు. ఇక్కడ ఉన్నప్పుడు మ్యారేజ్ అవకాశాలు, బిజినెస్ గ్రోత్, మంచి రిలేషన్స్, పబ్లిక్ ఇమేజ్ పెరుగుతుంది. ఈ యొక్క జూన్ టు అక్టోబర్ మధ్యలో ఈ యొక్క గురుగ్రహం ఇచ్చే ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి. అండ్ ఆల్సో మీ వెనుక మీ వాళ్ళు నిలబడే టైం అనేది చెప్పుకోవచ్చు. తర్వాత ఇతరుల సపోర్ట్తో మీ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అవుతాయి బికాజ్ ఆఫ్ గురుని దృష్టి మీ రాశి మీద పడుతుంది ఇక్కడ. సో అది గురు దృష్టి ఎప్పుడైతే పడుతుందో రాశి మీద అండ్ సప్తమంలో గురుడు ఉంటారో ఇటువంటి మంచి పాజిటివ్ చేంజెస్ అనేవి ఉంటాయి. ఉగాది స్టార్టింగ్ నుంచి కూడాను గురుడు జూన్ వరకు సప్తమ స్థానంలో ఇక్కడ ఈ యొక్క ధనురాశి వాళ్ళకి సప్తమంలో ఉంటారు. అంటే డైరెక్ట్ గా వీళ్ళ రాశి ధనురాశి అంటే ఇది ధనురాశికి సప్తమ స్థానంలో అంటే ఇక్కడ ఉగాది నుంచి కూడా అంటే మార్చి నుంచే ఉన్నారు, ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు ముందు నుంచే. సో మనం ఉగాది టు ఉగాది చెప్పుకుంటున్నాం కాబట్టి జూపిటర్ సప్తమంలో ఉంటున్నారు జూన్ వరకు కూడాను. సో గురుడు సప్తమం అంటే 7వ స్థానంలో ఉన్నప్పుడు ధనురాశి వారికి మ్యారేజ్ అవకాశాలు, బిజినెస్ గ్రోత్, మంచి రిలేషన్స్, పబ్లిక్ ఇమేజ్ పెరగడం, మీ వెనుక మీ వాళ్ళందరూ నిలబడే టైం అండ్ మీ ప్రాబ్లమ్స్ అనేవి ఇతరుల సపోర్ట్తో ఈజీగా సాల్వ్ అవుతాయి అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క సప్తమ గురుని వల్ల. సప్తమంలో గురుని యొక్క దృష్టి డైరెక్ట్గా రాశి మీద పడుతుంది. సో ఇది మంచి ప్లేస్మెంట్ గురుడికి. సో ఇది జూన్ వరకు మాత్రమే ఉంటుంది, జూన్ ఫస్ట్ వీక్ వరకు. ఆ తర్వాత అంటే జూపిటర్ మనకి అష్టమంలోకి వెళ్తారు. ఈ గురుడు అష్టమ స్థానము అంటే 8లోకి అనేది వస్తున్నారు ఈ యొక్క ధనురాశి వాళ్ళకి. ఎప్పుడైతే గురుడు అష్టమంలోకి వస్తారో అంటే ఇది ఉచ్చస్థితే, గురుడికి ఎగ్జాల్ట్ ప్లేస్, ఎగ్జాల్ట్ అవుతారు గురుడు ఇక్కడ. అంటే చంద్రుని ఇల్లు కదా, గురుని ఎగ్జాల్టేషన్ అనేది జరుగుతుంది అష్టమంలో. ఇది చాలా ఇంట్రెస్టింగ్. బయటకి టెన్షన్ లాగా అనిపించినా కూడా లోపల గ్రోత్ అనేది ఇస్తారు తప్పకుండా, ఎందుకంటే ఇది గురునికి మంచి స్థానం కాబట్టి. అలాగే హెల్త్ ఇష్యూస్ అనేవి లైట్గా అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, స్ట్రెస్ వల్ల వచ్చేవి, క్రానిక్ ఇష్యూస్ అనేవి మీకు బయటపడతాయి. కానీ అంటే ఆ టైంలో బయటపడతాయి, దానివల్ల సరైన డయాగ్నోసిస్ అండ్ హీలింగ్ అనేది కూడా కనిపిస్తుంది గురుని అష్టమ స్థానం వల్ల. ఇది ఒక రకంగా మంచిదే. ఆయుర్వేదం అంటే ఇటువంటి ఆయుర్వేదము, న్యాచురోపతి ఇటువంటి ట్రీట్మెంట్స్ బాగా వర్క్ అవుతాయి ఈ సమయంలో. అంటే ఏ టైంలో జూన్ టు అక్టోబర్ టైంలో ఎప్పుడైతే ఈ యొక్క గురుడు అష్టమంలో ఉంటున్నారో, అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుడు వల్ల అంటే ఇక్కడ ధనురాశికి అష్టమ స్థానము. ఇది అష్టమం అనేది హెల్త్కి సంబంధించిన ప్లేస్ కాబట్టి ఎక్కువగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ట్రిగర్ అవుతాయి అండ్ దానికి సరైన డయాగ్నోసిస్ కూడా మనకి వీళ్ళకి లభిస్తుంది ధనురాశికి. సో కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ కూడా, ఎందుకంటే అష్టమంలో ఉన్న గురుడు సప్తమ దృష్టితో ధనస్థానాన్ని చూస్తారు. సో ఇన్సూరెన్స్, ఇన్కమ్ ట్యాక్స్లు, తర్వాత ఇన్హెరిటెన్స్ పరంగా రావాల్సిన లైక్ వాళ్ళకి ప్రాపర్టీస్, సడన్ గెయిన్స్ ఇలాంటివన్నిటికీ కూడా మంచి అవకాశాలు ఇస్తారు గురుడు. ఇది ట్రాన్స్ఫర్మేషన్ టైం అని చెప్పుకోవచ్చు. మంచి మంచి ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి. కానీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే సముద్రంలో తేలుతున్నట్టు, అంటే బయటపడే అవకాశాలు ఉన్నప్పటికీ టెన్షన్ అనేది ఎక్కువగా ఇస్తారు. బట్ ఓవరాల్గా ఫైనల్ రిజల్ట్ అనేది పాజిటివ్గానే ఇస్తారు గురుడు. అండ్ అక్టోబర్ నుంచి కూడా మంచి బిగ్ రైజ్ అని చెప్పుకోవచ్చు ఈ ధనురాశి వాళ్ళకి. అక్టోబర్లో గురుడు 9వ స్థానంలో కూడా వెళ్తున్నారు. ఇక్కడ ఏదైతే గురుడు ఉన్నారో గురుని యొక్క ప్లేస్మెంట్ అనేది అష్టమం నుంచి ఇక్కడ ఒక్క నిమిషం అష్టమం నుంచి ఇక్కడ కేతు ఉన్న ప్లేస్లోకి అంటే 9వ స్థానంలోకి వస్తున్నారు. ఆల్రెడీ అక్కడ కేతు ఉన్నారు, గురువుతో కలిసిన కేతువు. ఇక్కడ ఎటువంటి రిజల్ట్ ఇస్తారు అనేది చూస్తే కనుక ఫారిన్ ట్రావెల్స్ అంటే 9వ స్థానం
దూర ప్రాంతాలకు సంబంధించిన ప్లేస్ కూడా హైయర్ ఎడ్యుకేషన్, ప్రమోషన్స్, వీటికి సంబంధించి గురువుల ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా లైఫ్ డైరెక్షన్ క్లియర్ అవ్వటము, ఇక్కడ నుంచి మీకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఏదైతే మీకు గ్రోత్ రావాల్సి ఉందో ఇవన్నీ కూడా గురుడు ఈ భాగ్యస్థానంలోకి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. సో గురుడు కేతువుతో కలిసి ఉన్నప్పుడు ఇది స్పిరిచువల్గా మీరు ఏదైనా యాత్రలు కానీ, తర్వాత దేవుడికి సంబంధించినవి డివోషనల్గా కానీ, స్పిరిచువల్ నాలెడ్జ్ పొందడానికి ఇవి చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. సో ఇది బట్ డిసెంబర్లో కేతువు మళ్ళీ మూమెంట్ అయినప్పుడు కేతువు యొక్క రిజల్ట్ అనేది మారుతుంది, అది చెప్పుకుందాం. సో గురుడు 9వ స్థానంలోకి వచ్చారు అని చెప్పుకున్న విధంగా ఇది మంచి ప్లేస్మెంట్. తర్వాత శని చూసుకున్నట్లయితే మనకి శని ఎక్కడున్నారు? చతుర్థంలో ఉన్నారు ఈ ధనురాశి వాళ్ళకి. ధనుసు రాశికి ఎప్పుడైతే శని చతుర్థ స్థానంలో ఉన్నారో ఇది మానసిక ఒత్తిడి, ఇంట్లో టెన్షన్, వాహనాలు, హౌస్ రిలేటెడ్ ఇష్యూస్, వాహనానికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉంటాయి. మదర్ ఆరోగ్యం, హెల్త్ రిలేటెడ్ కూడా ఎక్కువ నెగిటివ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ధనురాశి వాళ్ళకి ఎక్కువ ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్ అనేది కనిపిస్తుంది. ఇంట్లోకి రాగానే కూడా హెవీగా అనిపించడం, ఎందుకంటే అర్ధాష్టమ శని కదా, అర్ధాష్టమ శని ఇచ్చే రిజల్ట్ ఆ విధంగా ఉంటుంది. గురుని సపోర్ట్ వల్ల మీరు క్రమంగా బయటపడతారు. గురుడు భాగ్యంలో ఉన్నారు కాబట్టి గురువు యొక్క సపోర్ట్ అనేది లభిస్తుంది. తర్వాత శని యొక్క ప్లేస్మెంట్ ఈ సంవత్సరం మొత్తము కూడా ఇదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మే, జూన్ వరకు కూడా శని యొక్క ప్లేస్మెంట్ అదే ప్లేస్లో ఉంటుంది, చతుర్థ స్థానం. కాబట్టి శని సేమ్ రిజల్ట్నే ఇస్తూ ఉన్నారు చతుర్థ స్థానంలో, అంటే అర్ధాష్టమ శనిగా ఉన్నారు అనేది తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ రాహుకేతువుల గేమ్ ఎలా ఉంది, రాహుకేతువులు ఎప్పుడు మారుతున్నారు, ఎటువంటి రిజల్ట్ ఇస్తున్నారు అనేది చూస్తే కనుక ఫస్ట్ రాహు తీసుకుంటే మనకి 3వ స్థానంలో ఫస్ట్ ఉంటారు. ఈ యొక్క రాహువు ఇక్కడ 2లో కాకుండా 3లోనే ఉంటారు ఫస్ట్ స్టార్టింగ్లో. ఒక్క నిమిషం. ఫస్ట్ కుంభరాశిలో వీళ్ళకి ఉగాది నుంచి డిసెంబర్ వరకు కూడా అక్కడే ఉంటున్నారు రాహువు. అండ్ కేతువు కూడా, కేతువు నవమం అంటే భాగ్యస్థానంలో ఉంటారు. సో 3లో ఉన్న రాహువు మంచి ధైర్యాన్ని ఇస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, మార్కెటింగ్ ఐడియాస్ అనేవి కొత్తవి వచ్చి దాని ద్వారా గ్రోత్ అనేది ఉంటుంది. సో ఇది తృతీయంలో ఉన్న రాహువు ఇచ్చే ఎఫెక్ట్ చాలా మంచి ఫలితాలు ఇస్తారు. తృతీయ స్థానంలో రాహువు, అది కూడా శని ఇంట్లో ఉండటం, శని ప్లేస్లో రాహు ఉండడం ఇంకా ఆ రిజల్ట్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో రాహువు డిసెంబర్ 5 తర్వాత, డిసెంబర్ నుంచి కూడాను రాహువు 2వ స్థానంలోకి వెళ్తున్నారు. 3 నుంచి 2లోకి వెళ్తారు రాహువు, అంటే ఇక్కడికి ఎప్పుడైతే 2వ స్థానంలోకి వస్తున్నారో ఇది ఎక్కువగా మనీ రిలేటెడ్ మేనేజ్మెంట్ గురించి చూపిస్తుంది. మనీ మేనేజ్మెంట్ అనేది ఎక్కువ ఫోకస్ చేయాలి రాహు ద్వితీయ స్థానంలోకి వచ్చినప్పుడు. వాళ్ళ మాటల వల్ల ఎక్కువగా సమస్యలు అనేవి కనిపిస్తున్నాయి. మానసిక ఒత్తిడి, జాయింట్ ఫైనాన్స్లో జాగ్రత్తల అవసరం అనేది చూపిస్తుంది. ఎందుకంటే ఈ 2వ స్థానం ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా ఇండికేట్ చేస్తుంది. తర్వాత మీరు ఈ సంవత్సరంలో ఏం చేయాలి అంటే, ముందు మనం రాహుకేతువుల విషయం చెప్పుకున్న తర్వాత కేతు వచ్చేసి 9వ స్థానంలో ఉంటున్నారు. ఏదైతే కేతు ఉన్నారో ఇక్కడ మనకి కేతువు ఇక్కడ 9వ స్థానంలో ఉంటారు. అంటే కేతువు 9లో ఉండడం మంచిదే ఒక రకంగా, బట్ ఫాదర్ రిలేటెడ్ నెగిటివిటీ కొంత కనిపిస్తుంది. ఫాదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ 2లో రాహు నెగిటివ్ ఇచ్చినప్పటికీ 9వ స్థానంలో అంటే 2లో రాహు ఉన్నప్పుడు కేతువు అష్టమంలోకి వెళ్తారు. ముందు కేతువు 9th హౌస్లో ఉంటారు. డిసెంబర్ నుంచి కూడా కేతువు అష్టమంలోకి మారుతున్నారు. సో కేతుగ్రహ ప్లేస్మెంట్ అనేటటువంటిది అష్టమంలోకి వెళ్తుంది డిసెంబర్ నుంచి. సో ఎప్పుడైతే డిసెంబర్ నుంచి కేతువు ప్లేస్మెంట్ అష్టమంలోకి వెళ్తున్నారో అది ఆ రిజల్ట్ అనేది ఇక్కడ హెల్త్ పరంగా ఎక్కువగా నెగిటివిటీ అనేది కనిపిస్తుంది వీళ్ళకి. డిసెంబర్ నుంచి హెల్త్ పరంగా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఫోకస్ చేయాలి అనేది కనిపిస్తుంది. అండ్ అలాగే ఏమైనా కోర్ట్ రిలేటెడ్ సమస్యలు ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఇంకొంచెం గడ్డు కాలం. కోర్ట్ రిలేటెడ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఆర్ కోర్ట్ రిలేటెడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ ప్లేస్మెంట్ అనేది అంత కలిసి రాదు. ఈ సమయంలో కొంచెం ఆగాల్సిందే వాళ్ళు. సో ఈ కేతు ప్లేస్మెంట్ అనేది డిసెంబర్ నుంచి ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది కంటిన్యూగా. సో అది తర్వాత వచ్చే సంవత్సరం రాశిఫలాల్లో వస్తుంది. కాబట్టి కేతు ఈ సంవత్సరం అయితే కంప్లీట్గా డిసెంబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా, నెక్స్ట్ ఉగాది వరకు కూడా అష్టమంలోనే ఉంటారు. ఈ ధను రాశి వాళ్ళకి హెల్త్ పరమైన సమస్యలు అనేవి కోర్టు పరమైన సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి దీనివల్ల, అదొకటి. అండ్ వీళ్ళకి ఈ ధను రాశి వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్ ఉంటుంది ఈ సంవత్సరం అనేది చూస్తే కనుక, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, జూన్ వరకు నేను స్ట్రాంగ్ అవుతున్నాను అనేటువంటిది ఫీలింగ్ అనేది ఇస్తూ ఉంటారు. బికాజ్ ఆఫ్ గురుగ్రహ ప్లేస్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా. అలాగే ఎందుకు ఇలా టెన్షన్ ఉంది అనేది జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ పీరియడ్లో అటువంటి ఫీలింగ్ ఉంటుంది. తర్వాత అక్టోబర్ నుంచి కూడా
ఇప్పుడు క్లారిటీ వచ్చింది, అంటే ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది ఏం చేయాలి అనేది ఈ గ్రహాల ప్లేస్మెంట్స్ ఓవరాల్గా వీళ్ళకి అక్టోబర్ నుంచి చూపిస్తుంది అనేది కనిపిస్తుంది. సో ఇది ప్రాక్టికల్గా చూసుకుంటే కనుక వీళ్ళ స్ట్రాటజీ ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ముఖ్యమైన నిర్ణయాలు జూన్ ముందు అక్టోబర్ తర్వాత మాత్రమే తీసుకోవాలి. హెల్త్ జూన్ టు అక్టోబర్ మధ్యలో జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ డిసెంబర్ తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్స్ అండ్ హెల్త్ డిసెంబర్ తర్వాత కూడా కేర్ తీసుకోవాలి ఎక్కువగా, అంటే కేర్ తీసుకున్నప్పటికీ ఆ టైమింగ్స్లో ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టాలనేది కనిపిస్తుంది. రిలేషన్స్లో ఈగో కంట్రోల్ చేసుకోవాలి, అదొకటి. తర్వాత స్పిరిచువాలిటీ ఫాలో అవుతే, అంటే ఎక్కువగా స్పిరిచువల్ డివోషనల్వి ఫాలో అయితే కనుక ఎక్కువ గ్రోత్ ఇస్తారు. ఈ కేతువు కానీ గురుకేతు కలయిక కానీ వచ్చింది కాబట్టి ఇది మనకి ఎక్కువగా వాళ్ళకి ఇండికేట్ అవుతుంది గ్రహాల మార్పుల పరంగా, గోచార పరంగా. సో ఈ సంవత్సరం గురుడు 3 సార్లు మారుతున్నారు, రాహు 2 సార్లు మారుతున్నారు. ఎప్పుడైతే వీళ్ళకి గురుడు రాహువు మార్పులు ఇవన్నీ ఎక్కువసార్లు జరుగుతున్నాయో ఆ వివరాలు మనం ఒక వీడియోలో చెప్పుకున్నప్పటికీ మంత్లీ కూడా ఫాలో అవ్వాలి. ఎందుకంటే చిన్న గ్రహాల ప్లేస్మెంట్స్ మార్పులు ఉంటాయి, తర్వాత వీక్లీ మారే గ్రహాలు ఉంటాయి, చిన్న గ్రహాలు, వాటిని బట్టి కూడా మంత్లీ వీక్లీ కూడా అప్డేట్స్ అనేది తెలుసుకుంటే మంచిది. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే కనుక వీళ్ళకి ఇంకొక విషయం చెప్పాలి. ఈ గోచారంలో ఉన్న రిజల్ట్ కంప్లీట్గా మీకు వర్తిస్తుందంటే కంప్లీట్గా కాదు, మీ జాతకంలో అది ఎంత పర్సంటేజ్ వరకు అప్లికబుల్ అవుతుంది అనేది మీ ఒరిజినల్ బర్త్ చార్ట్లో ఉన్న విధంగా చూసుకొని దాని ప్రకారం మాత్రమే మీరు దీన్ని యాడ్ చేసుకోవాలి. మీ ఒరిజినల్ చార్ట్లో మీకు ఎంత పర్సంటేజ్ రావాల్సి ఉందో అంత పర్సంటేజే వస్తుంది. ఈ గోచారం అనేది దానికి ఇండికేషన్, ఈ టైంలో ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఇది వర్క్ అవుతుంది 100%. బట్ అందులో మీకు ఎంత పర్సెంట్ ఉంది మీ ఒరిజినల్ చార్ట్లో, మీ కర్మ ప్రకారం మీకు రావాల్సింది ఎంత ఉంది అనేది మీ ఒరిజినల్ బర్త్ చార్ట్లో అది ఎలా వస్తుంది, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పుట్టిన టైము, ప్లేస్, వీటిని బట్టి వస్తుంది. అది తెలుసుకోవాలి అనుకుంటే మీరు నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటే దానికి కాంటాక్ట్ అవ్వండి, ఆర్ కామెంట్స్లో మెన్షన్ చేసినా నేను చెప్తాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో కావచ్చు ఆర్ స్క్రీన్ మీద కావచ్చు, నెంబర్ డిస్ప్లే అయితే దానికి పెట్టి మీరు మీ డీటెయిల్స్, మీ యొక్క ఒరిజినల్ బర్త్ చార్ట్ తెలుసుకోవచ్చు. సో అది తెలుసుకున్న తర్వాత గోచారాన్ని దానికి కనెక్ట్ చేసి రిజల్ట్ కంప్లీట్గా అక్యురేట్ రిజల్ట్ అనేది తెలుసుకోవచ్చు. బట్ ఏది ఏమైనా గోచారం అనేది కూడా మనకి చాలా వరకు పర్సంటేజ్ ఇందులో ఉంటుంది కాబట్టి రిజల్ట్ ఇది ఫాలో అవుతూ వీటి రెమెడీస్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా మంచి రిజల్ట్స్ మీరు పొందవచ్చు. అంటే జాతకంలో ఉన్నదాన్ని మనం మార్చలేమా అంటే తప్పకుండా మనం దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకొని రెమెడీస్ ఫాలో అయితే తప్పకుండా దాని నుంచి తప్పించుకోవచ్చు. కొన్ని గురుగ్రహ ప్రభావం పాజిటివ్గా ఉన్నప్పుడు రెమెడీస్ ఎక్కువగా వర్క్ అవుతూ ఉంటాయి. సో రెమెడీస్ ఒక పర్సన్కి వర్క్ అవుతాయా లేదా అనేది కూడా వాళ్ళ ఒరిజినల్ బర్త్ చార్ట్ బట్టి చెప్పొచ్చు. సో అలా అవుతాయి అన్న వాళ్ళకి మాత్రము రెమెడీస్ ఇస్తూ ఉంటాము. సో ధనురాశి వాళ్ళకి ఇంకొకసారి పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు.